మంచిది. ప్రియమైన దేవుని సార్వత్రిక సంఘపు దేవుని పిల్లలారా, క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధమైన సంఘముగా ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామములో మనకి మరొక్కసారి ఇటు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మంచిది. ఈరోజు కొన్ని సంగతులను, కొన్ని అమూల్యమైన సంగతులను విందాం. ప్రతి వాక్యము ద్వారా, ప్రతి సందేశము ద్వారా మీరు ఎంతో బలపడుతున్నారని ఎంతగా రూఢిగా విశ్వసిస్తున్నాను. నాకు అనుదిన ప్రార్థనలో మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గడిచిన వారాల్లో దేవుడు బలపరుస్తాడు అని విన్నాం. ఎలా బలపరుస్తాడు, దాన్ని ఎలా బలం మనం పొందుకుంటామో గడిచిన వారాల్లో విన్నాం. ఏం చేయాలో విన్నాం. బలం పొందుకుని, వాక్యము నేర్చుకుని, వాక్యము చదివి, వాక్య ప్రకారం బ్రతుకుతున్న మనం ఏం చెయ్యాలి అని దేవుడు ఆశిస్తున్నాడు, దేవుని చిత్తము ఏంటి, దేవుని ఇష్టం ఏంటో ఈరోజు ఒక మాటను ఆలోచన చేద్దాం. టైటిల్ చెప్తాను వచనం చదివిన తర్వాత. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట. యేసు ప్రభువారు వారిని చూచి, నన్ను పంపిన వాని అంటే తండ్రి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారికి ఆహారం, యేసుక్రీస్తు ప్రభువారికి దప్పిక, యేసుక్రీస్తు యొక్క ఆకలి ఏమిటో ఇక్కడ మనం చదువుకున్న మాటలో ఉంది. మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం మనం వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, క్రీస్తు ప్రేమను బట్టి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప వచన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ పిల్లలందరితో మాట్లాడి దైవికమైన ఆనందమును, సంతోషం మాకు ఇచ్చి ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పమని, నీ యొక్క ఆత్మీయ శక్తి చేత మమ్మల్ని ఎత్తుపట్టుకొని నడిపించమని, నీ కృపా సింహాసనం యొద్దకు రిక్తులుగా మేము వచ్చాం, మమ్మల్ని నింపమని, నడిపించమని, బలపరచమని క్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని తుదముట్టించుటయు, అది నాకు ఆహారము అన్నాడండి ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పని, దేవుని పని అంటే దేవుని సేవ అని అర్థం. దేవుని సేవ, దేవుని పని అన్న ఒక్కటే. ఈరోజు మనము ఒక క్రైస్తవ కుటుంబములో బ్రతుకుతున్న మనం, జీవనాన్ని కొనసాగిస్తున్న మనం, సంఘములో సభ్యులుగా ఉన్న మనం, రక్షణ పొందిన మనం, మనకు ఉండవలసిన, మనందరిలో ఉండవలసిన ఆలోచన ఏంటో తెలుసా? నా కుటుంబము ద్వారా ఎంత దేవుని సేవ జరుగుతుంది అని ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు ఎన్ని సదుపాయాలతో దేవుడు మనకి అన్ని సమకూర్చాడు. ఒకప్పుడు ఏది కావాలన్నా బయటకి వెళ్ళి కష్టపడి వెతుక్కుని, దొరికి, కొనుక్కుని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే అన్ని సదుపాయాలు మన ఇంట్లో దేవుడు సమకూర్చాడు. ఒకప్పుడు పప్పు రుబ్బాలి అన్నా, ఒకప్పుడు ఏది చేయాలన్నా చాలా కష్టపడాలి. కానీ ఇప్పుడు మిక్సీలో, గ్రైండర్లు వేస్తే అయిపోతుంది, సింపుల్. ప్రతి ఇంటిలో అన్ని సదుపాయాలు దేవుడు ఉంచాడు. ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు, సుఖంగా నిద్రపోవడానికి సమస్తము సమకూర్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు. ఇన్ని దేవుడు నీకు దయచేస్తున్నప్పుడు, నీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుతున్నప్పుడు, మరి నీవు, నేను, మన కుటుంబం దేవుని పనిలో ఎంతవరకు పాలిభాగస్తులుగా ఉన్నాం? దేవుడు మనకి ఏది కొదువు చేయటం లేదు ఆయన. కానీ కొదువు ఏమిటంటే, దేవునికి మన ద్వారా ఎంతవరకు సేవ జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, చూద్దాం, మనమే కాదు, పాత నిబంధనలో యూదులు ఏమనుకున్నారో దేవుని సేవ అంటే, వాళ్ళు ఏమనుకున్నారో చదువుదాం. ఒక రిఫరెన్స్ మనం చూద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు.
ఏమన్నారు వీళ్ళు? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వాళ్ళన్న మాటకి దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు? దేవుని సేవ నిష్ఫలమంటారండి వీళ్ళు. చూడండి ఎంత దారుణమండి వీళ్ళు, ఎంత దారుణం. దేవుని సేవ అంట నిష్ఫలము అంటున్నారండి వీళ్ళు. ఎప్పటికీ కూడా దేవుని పరిచర్య, దేవుని పని, దేవుని సేవ నిష్ఫలము ఎప్పటికీ కాదు. కొన్ని కుటుంబాలు ఏదో వస్తారు వెళ్ళిపోతారు అంతే. కొన్ని కుటుంబాలు సేవకుని కానీ, సంఘాన్ని కానీ, కుటుంబాన్ని కానీ పట్టించుకోరు. నీ ఇంట్లో నీ పనులు నువ్వు చూసుకుంటున్నావు, నీ కుటుంబ పనులు, నీ బిడ్డల పనులు చూసుకుంటున్నావు, కానీ సంఘం పట్ల ఏ బాధ్యత కలిగి ఉన్నాం మనం? ఏ బాధ్యత లేని మనం దేవుని సంఘం పట్ల, సేవ పట్ల దేవుని అడగటానికి మనకి ఏం అర్హత ఉంది అసలు? ఇది నాకు చెయ్యండి అని. వింటున్నావా? అందుకే బహుశా నీకు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావేమో. ఆలోచించే ఒకసారి. దేవుడు నీకు అన్నీ మెండుగా ఇచ్చి నువ్వు ఒకవేళ దేవునికి ఉపయోగపడతామని నేను ఆశపడుతుంటే ఆశ మీద నీళ్లు జల్లేస్తున్నావేమో. సొంత పనులు చేసుకోవద్దా? చేసుకో, తప్పు ఎవరన్నారు? నీ సొంత పనుల కోసం బ్రతకకూడదు, దేవుని పనులు కూడా ఉన్నాయి నీకు. అసలు ముందుగా చేయవలసింది దేవుని పని. దేవుని పని తర్వాత నువ్వు ఈ లోక సంబంధం పని చేయాలి. కానీ ఎంతవరకు మన కుటుంబాల్లో దేవుని పరిచయం సాగుతుంది, మన ద్వారా దేవుని సేవ సాగుతుంది, ఆలోచన చేసుకోవాలి. దేవుని సేవ అంటే ఏంటి? మైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కి టీవీల్లో సభలలో చెప్పటమేనా దేవుని సేవ అంటే? వాక్యం చెప్పటమేనా? ఓన్లీ చెప్పాలి ప్రియులారా. అడుగుదాం. దేవుడు తన లేఖనాల్లో ఏమి రాయించాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం జాగ్రత్తగా. దినవృత్తాంతంలో 2వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 35వ వచనం 2 నుంచి చదువుకున్నాం. అతడు యాజకులను వారి వారి పనులను నిర్ణయించి, ఓషియా అనే ఒక రాజు నిర్ణయించి, యెహోవా మందిర సేవ జరిగించుటకై వానిని ధైర్యపరిచి, తర్వాత 3వ వచనం, ఇశ్రాయేలుకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. ఏంటి ఈ సేవ అంట? ఇశ్రాయేలుకి అందరికీ బోధ చేయువారును అంటే ఇదేంటి? 3వ వచనంలో 35వ అధ్యాయము దినవృత్తాంతం 2వ గ్రంథం 3వ వచనం మనకు తెలిసిన మాట ఏంటంటే, ఒకటి దేవుని సేవ అంటే బోధ చేయటం. దేవుని వాక్యమును, సత్యమును, నిత్య జీవార్థమైన మాటలను, పరలోక సంబంధమైన అక్షయమైన ఆహారమును అనేకులకు పంచటం దేవుని సేవ. ఇది దేవుని సేవ. మొట్టమొదటిగా దేవుని సేవ అనగానే ఇది ఒక్కటే అనుకుంటున్నాం చాలామంది. అందుకే ఎక్కడ చూసినా నేను చెప్పాలి, నేను చెప్పాలి, నేను చెప్పాలి, ఇదే ఆరాటం, ఇదే తపన. అందుకే ఈరోజు అనేక తప్పుల్లో పడిపోతున్నాం. అయితే చెప్పకూడదా పాస్టర్ గారు? చెప్పాలి, చెప్పకూడదని ఎవరన్నారయ్యా? కానీ చెప్పే ముందు మరొక కొన్ని పనులు ఉన్నాయి సేవ అంటే, అది కూడా నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకుని ఇది చెయ్యాలి. అదే చెబుతున్నాడు అక్కడ. ఒకటి దేవుని సేవ అంటే ఆయన బోధ చేయటము, ఆయన బోధ చేయడము. రెండవది ఏంటి? 2వ వచనం, అతడు యాజకులను వారి వారి పనులు నిర్ణయించి యెహోవా మందిరపు సేవను జరిగించుటకై. ఇది సేవే. ఏది? మందిరపు సేవ. మందిరములన్నీ సమకూర్చటం, మందిరంలో సమస్తము శుభ్రపరచటం, చాపలు వేయటం, మందిరానికి కావలసిన అన్ని వనరులు సమకూర్చటం, మందిరానికి సంబంధించిన ప్రతి పనిని జరిగించటం, సేవకులు వచ్చే సమయానికి ఏం చేయాలో సమస్తం కూడా చక్కదిద్దటం. మందిర సేవ చేస్తున్నావా నీ కుటుంబంలో? ఏదో వచ్చి ఆదివారం మొక్కుబడిగా ఆ గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోతున్నావా? ఏంటి ఉపయోగం? ఒక్క చాపైనా మడత పెడుతున్నావా? ఒక్క మైకైనా తీస్తున్నావా? పోనీ అట్లీస్ట్ ఒక చీపురుతోని తుడుస్తున్నావా? పోనీ వచ్చిన వారినైనా ఆప్యాయంగా పలకరిస్తున్నావా? మందిర సేవ అంటే చాలా పని ఉంటుంది మందిరానికి. ఇది కూడా సేవే. తెలియదు ఒకళ్ళు గుర్తుపెట్టుకు ఈరోజు.
ఒకటి బోధించడానికి ముందు ఏం పని అంటే మందిరపు సేవ. అంటే మందిర సేవ చేయాలా? చాలామంది చేయాలి. దేవుడిచ్చిన భాగ్యం సేవ అంటే. కాబట్టి మందిరానికి అవసరమైనవి మన కుటుంబం ద్వారా జరుగుతుందా సేవ? గుర్తుపెట్టుకుందాం, ఆలోచన చేద్దాం. ఎవరైనా ప్రతి ఒక్కరూ చేయాలి, చిన్న పిల్ల మొదలుకొని పెద్దవారి వరకు చేయాలి. చేస్తున్నామా? ఒకటి దేవుని సేవ, రెండు మందిరపు సేవ, మూడవది ఇదే 35వ అధ్యాయం 5వ వచనం. జనుల ఆయాయా భాగములకు, లేవీయులకు కుటుంబములలో ఆయాయా భాగములు ఏర్పడగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి పితరుల కుటుంబముల వరసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఇది 3వ సేవ. ఎవరికి సేవ అంట? సహోదరుల సేవ. ఎంత భాగ్యమండి సేవ! సహోదరులకి సేవ చేస్తున్నామా? ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, ఎవరైనా కొన్ని ఇబ్బంది కొలువులు నలిగిపోతున్నారు, అటువంటి వారిని అట్లీస్ట్ పలకరించడానికైనా వెళ్ళావా? అలాంటి వారికి మన ఆసరగా నిలబడి ఒక రాత్రి కొన్ని ఫోన్ చేసినా పలకరించావా? నీ సహోదరులయ్యా, నీ తోటి క్రీస్తు రక్త సంబంధులయ్యా వాళ్ళు. ఇది సేవే. నువ్వు మైక్ పట్టుకుని బల్లలు గుద్దటం అనుకుంటున్నావు, నువ్వు స్టేజీలు విరగ్గొట్టడం అనుకుంటున్నావు. సేవ అంటే కాదు, అది అల్టిమేట్గా చేయవలసిన పని. కానీ దానికంటే కొన్ని మెట్లు ఎక్కాలి. నువ్వు మందిరపు సేవ చేయాలి, తర్వాత నీ తోటి సహోదరులకి సేవ చేయాలి, లెగలేని వారికి చేయూతనివ్వాలి. నీ దగ్గర ఒకవేళ కలిమి ఉంటే వారికి లేని వారికి కొంచెం నువ్వు సమకూర్చాలి. వాళ్ళకి, క్షామంలో ఉన్న వారికి. అట్లీస్ట్ ఎవరైనా హాస్పిటల్ ఉంటే నేను వస్తాను ఎప్పుడైనా చెప్పావా? ఒక సేవకుడిగా ఎవరైనా ఫోన్ చేశారు, అయ్యా ఇలా హాస్పిటల్కి వెళ్తాను, మా పాపకు బాగోలేదు, మా బాబుకు బాగోలేదని చెప్పారు, లేదా మా వారికి బాగోలేదని చెప్పారు, లేదా మా భార్యకి బాగోలేదని చెప్పారు. సరే పదండి నేను వస్తున్నానని కొన్ని అట్లీస్ట్ వాళ్ళ పక్కన నిలబడ్డావా? సహోదరుల సేవ చేస్తున్నామా? నువ్వు అటువంటి క్రియలు చేస్తేనే కదా రేపు నువ్వు దేవుని మాటల గురించి చెప్పినప్పుడు వింటారు. అబ్బే నేను అలాంటి ఏమీ చేయనండి, దేవుని మాటలు చెప్పేస్తానండి వినేయాలంటే వింటారా? ఎవరు వింటారా నీ మాటలు? అసలు క్రియలు లేనిది నువ్వెంత వాక్యం చెప్తే ఎవడు వింటాడయ్యా? మన మాటలు ఎవరు వింటారు ప్రియులారా? మన మాటలు ఏంది ఎలా ఉన్నామో క్రియలు ఏంది అలాగే ఉండాలి కదా, చేతలు ఏంది అలాగే ఉండాలి కదా. అంటూ మనం చెప్తామే తప్ప చేయొద్దా? మార్పు సేవకుని ద్వారా ప్రారంభించబడాలి. ఒక ఆవిడ టీచర్ గారికి అంటుందండి, ఏమంటుంది అనుకున్నారు? పుష్ప సినిమా చూసి పిల్లలు పాడైపోయారు అని చెప్పిందండి. పిల్లోడు పుష్ప సినిమా చూసి పాడైపోయాడంట. నేనేమంటాను తెలుసండి? పుష్ప సినిమా చూసి పాడైపోయాడా? సినిమా ఎంతసేపు చూస్తాడు వాడు? 3 గంటలు చూస్తాడు అనుకుందాం. పూర్వ 10 సార్లు చూశాడు, 10 3 30 గంటలు చూసాడు అనుకుందామండి. 30 గంటలు చూసిన వాళ్ళలోనే మార్పు వచ్చేస్తే మరి నిన్ను 3 సంవత్సరాల బట్టి చూస్తున్నాడు, 30 సంవత్సరాల బట్టి చూస్తున్నాడు ఒక సేవకుడిగా నిన్ను, ఒక విశ్వాసిగా నిన్ను, ఒక కుటుంబంలో తండ్రిగా, తల్లిగా, టీచర్గా. ఎవరైనా సరే ఒక స్టూడెంట్ టీచర్ని ఎన్నో సంవత్సరాల బట్టి చూస్తున్నాడు, ఒక తండ్రిని పిల్లలు ఎంతో కాలం బట్టి చూస్తున్నారు, ఒక సేవకుని ఎంతో కాలం బట్టి విశ్వాసాలు చూస్తున్నారు. మరి నిన్ను బట్టి ఎందుకు మార్పు రాలేదు వాళ్ళకి? అంటే ఏదో ఒకటి చూస్తే మార్పు వచ్చేస్తుందని నమ్మిన నీవు మరి నిన్ను చూస్తే నీ ప్రవర్తన బట్టి వాళ్ళు ఎందుకు మార్పు కలగడం లేదు? ఎందుకంటే నీలో సేవ చేయాలన్న తృష్ణ ఉన్నదే తప్ప అది ఎలా చేయాలో ఏమిటో అర్థం కావట్లేదు. నేర్చుకో ఈరోజు ప్రియులారా. ఈరోజు మన టైటిల్ ఏంటో తెలుసా? దేవుని సేవ నీ కుటుంబం ద్వారా ఎంత జరుగుతుంది? దేవుని సేవ ఛాయలు మన కుటుంబంలో ఉన్నాయా? దేవుని సేవ ఛాయలు ఉన్నాయి, పోనీ అట్లీస్ట్ నేడైనా ఉందా? భరించాలి, ఒకరి భారాలు ఒకరు భరించాలి. అదే గలతీ పత్రిక మనం చదువుకున్నాం. ఇది రెండవది. ఒకటి దేవుని సేవ, రెండోది మందిర సేవ, మూడవది సహోదర సేవ. 3 విషయాలు చెప్పాను. నాలుగో చెప్తున్నాను. రెండు క్రొత్త నిబంధనకి వెళ్దాం ఒకసారి. 4వ సేవ లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయం
36, 37 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తయుండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనుముడితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడువక విశ్వాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అబ్బో, ప్రార్థనా సేవ ఇది అందరూ చెయ్యాలి. చిన్నదన మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ చేయవలసిన సేవ ఇది. ఏంటి? ప్రార్థనా సేవ. అందరూ చేయాలా? అందరూ చేయాలి. ఆవిడ చూడండి, రేయింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. అందరూ ఉన్నారు, మనకందరూ ఉండి చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయడం కూడా బద్ధకం. నిద్ర వచ్చేస్తుంది మనకి వెంటనే. మోకరించక ఆవిడెందులు వచ్చేస్తాయి, బైబిల్ తీగని ఆవిడెందులు వచ్చేస్తాయి. ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రపంచం కొరకు, ఆత్మీయుల కొరకు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? బాధ్యత కదా, ఉందా? సేవ అనగానే మైక్ పట్టుకొని మాట్లాడతాం అనుకోకండి. ఇన్నున్నాయి. మందిరపు సేవ ఉంది, బోధ చేయటం సేవే. అదేవిధంగా సహోదరుల కొరకు సహకారంగా ఉండటం, నిలబడటం సేవే. అదేవిధంగా ప్రార్థన చేయటం సేవ. ఎదుటివారి గురించి నీ వల్ల కానప్పుడు ప్రార్థననే చేయండి, అది సేవే కదా. ఎదుటివారు అక్కసుతోనూ కోపంతోనూ పగతోనూ ఎందుకయ్యా? ఒక విశ్వాసం ఎందుకయ్యా పగ కక్షలు? ఎదుటివారి పట్ల ఎదుటివారికి ప్రార్థించగలిగిన మనసు ఉండాలి. నీతో మనసు విప్పి చెప్పుకోగలిగిన విధానం ఉండాలి. ఇది 4వ సేవ. సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ మీకు వివరించలేకపోతున్నాను. ఇక్కడ అర్థం చేసుకోండి. 5వది, ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయము. 1 నుంచి 3 వచనాలు నేను చదువుతున్నాను త్వరగా. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను యేసుక్రీస్తు వారు తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలిన అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యకు యెహోనాయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను అండర్లైన్ చేసుకోండి, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చెను. ఉపచారం సేవ చేస్తున్నారంటండి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళకి కలిగిన దాంట్లో, అంటే సేవకులతో ఉండి సేవ చేయటం, ఇది సేవే. సేవకులతో ఉండి సేవ చేయడం ఏంటి? ఆయన ముందు వెళ్తాంటే వెనకాల గోతులు తవ్వటమా? లేదా ఆయన వెళ్ళి చెప్పొచ్చిన తర్వాత ఆయన తప్పు అని చెప్పటమా? ఇదా సేవకులతో ఉండి సేవ చేయటం అంటే? ఇదా? అది కాదు. ఆయనకి చేదోడు వాదోడుగా, నమ్మకమైన పనివాడిగా, పరిచారకుడిగా ఉండాలి. యెహోషువను మోషే గారు ఉన్నంతసేపు కూడా మీరు చదవండి, పరిచారకుడు రాయబడి ఉంటుందండి. ఎప్పుడు ఎగస్టాల్ చేయలేదండి యెహోషువ. మోషే ముసలోడు ఇప్పుడు కదా నిలబెట్టి అని అనలేదండి. నమ్మకంగా పనిచేసాడండి. పరిచారకుడు గొప్ప మాట అండి మోషే గారి దగ్గర. అందుకే దేవుడు, మోషే నువ్వు ఇప్పుడు వెళుతున్నావు కదా, వీళ్ళకి కొండ మీద నేను చంపేస్తాను, నువ్వు ఎవరినైనా ఒకరిని నియమించు. ఎవరు నియమించాలి? యెహోషువ నియమించవయ్యా సేవకుడిగా. దేవుని దృష్టిలో యెహోషువ లాంటి చాలామంది ఉన్నారు అక్కడ, కానీ యెహోషువ నమ్మకమైన పనివాడండి. అంటే దైవజనులతో ఉండి సేవ చేసే సేవ. ఉన్నావా అలాగ నువ్వు ఎప్పుడైనా సరే? దైవజనునికి కావలసినవన్నీ సమకూర్చటం ఎంత గొప్ప భాగ్యం అండి. అలాగంటే అలా బైబిల్ మోసుకెళ్ళటం కాదు, ఆయన మాసిపోయిన బట్టలను ఉతకటం కాదు, దీనికోసం మాట్లాడతలేదు నేను. ఆయనకి ప్రయాణములో, ఆయనకి సరైన అవసరాలలో తోడుగా ఉండటం, నిలబడటం, ఆయనకి ఎంతో ప్రెజర్స్ ఉంటాయి సేవకుడికి. అటువంటి పరిస్థితుల్లో నువ్వు చేదోడు వాదోడుగా నిలబడాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ నిజంగానండి యెహోషువ. పౌలు గారి దగ్గర ఎంతమంది ఉన్నారండి నమ్మకస్తులు? ఒక తిమోతి, ఒక తీతు, ఒక సోస్తెనేసు, ఎంతోమంది నమ్మకస్తులండి. ఒక లూకా గారు, యేసుక్రీస్తు కింద 11 మంది నమ్మకస్తులు. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఇది సేవకులతో ఉండే సేవ. తమకు కలిగిన వాటితో సేవ చేస్తున్నాడంట, ఆస్తులు వెచ్చించి సేవ చేస్తున్నాడంట. ఓ సేవకుడు ఇలా చెప్పాడండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఒకతను ఎప్పటి నుంచో దేవుని పరిచర్య చేయాలి, దేవుని సేవకు నేను చెయ్యాలి అనుకుంటున్నాడంట.
చేయాలంటే చేయలేకపోతున్నాడంట. అయితే అతను ఏమనుకున్నాడంటే ప్రతి శాలరీకి కూడా కొంత వెచ్చించి చేసి అలా సేవకుడి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఇదిగో నేను నా వంతులో నేను ఎలాగ సేవ చేయలేకపోతున్నాను, నాకు ఉన్న ప్రెజర్స్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి చేయలేకపోతున్నాను, కష్టపడిన కష్టార్జితంలో ఈ అమౌంట్ కొంత ఉంచానండి, మీ ప్రయాణాలకు వాడండి అని ఇచ్చారంటండి, మీకు కొన్ని సదుపాయాల గురించి వాడండి అని ఇచ్చాడంటండి. మిమ్మల్ని నేను అడగటం లేదు ఇమ్మని, విషయం చెప్తున్నాను, బాగా ఆలోచించేయండి. అంటే నీ కుటుంబం ద్వారా నీకు అన్నీ ఇచ్చాడు కదా దేవుడు, నీ కుటుంబం ద్వారా స్థానికంగా సామాజికంగా ఎంత సేవ జరుగుతుంది. సేవ అనగానే వాక్యం చెప్పడమే కాదు, మందిరపు సేవ ఉంది, సహోదరుల సేవ ఉంది, ప్రార్థనా సేవ ఉంది, సేవకునితో ఉండి చేసే సేవ ఉంది. చేస్తున్నామా? దేవుని సేవ చెయ్యాలన్న మనస్సు నీకుంటే మార్గాలు 190 ఉంటాయండి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. సో ప్రియులారా, మనము మన కుటుంబము సేవలో పాల్గొని బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువుకంట అది ఆహారం అంట, ముద్ద దిగట్లేదంట. ఆయన ఈరోజు దేవుని పని జరిగించకపోతే ఆయనకు ముద్ద దిగట్లేదంట. ఉదయమంతా వాక్యం చెప్పడం, రాత్రంతా ప్రార్థన చేయటం ఉందా మన జీవితంలో? ఆయన మాదిరి కదా, మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయాడంట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఈరోజు పరిశీలించుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని సేవ ఛాయలు మన కుటుంబంలో ఉన్నాయా? దేవుని సేవ మన కుటుంబం ద్వారా ఎంత జరుగుతుంది? ఇప్పటికీ ప్రారంభించలేదా? ఇప్పుడు ప్రారంభించు. జరుగుతుందా? ఇంకా జరిగించు. ప్రియులారా, అంటే ఈ 5 సేవల గురించి మనం ఆలోచన చేయాలి. 5 కూడా సేవే, జరిగించాలి ఇవన్నీ కూడా. ఇది నువ్వు జరిగిస్తావని దేవుడు మన పట్ల ఆశ కలిగి మనకు అనేకమైన సేవకులు ఇచ్చాడు. ఎవరా సేవకులు చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఏముంది ఇక్కడ? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకుల ఆత్మలో కారా? ఎవరు వీళ్ళందరూ? దేవదూతలు. వీళ్ళందరి కోసం మాట్లాడుతూ వస్తున్నాడు. దేవదూతలు నీకు వాయువులుగాను అగ్నిజ్వాలను అంటే పంచభూతాలని మనకిచ్చి మనల్ని కాపుదలుగా ఉంచి సంరక్షిస్తూ నడిపిస్తున్నాడు మనల్ని. దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? నువ్వు సేవ చేయాలి. నువ్వు సేవ చేయాలంటే నీకు సేవ చేసేవారిని పంపించాడు ఆయన. భద్రతా వ్యవస్థ నీ చుట్టూ కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. నీ కాలికి దెబ్బ తగలకుండా, నీ ఏ తెగులు నీ గుడారానికి సమీపించకుండా రాత్రి పగళ్ళు దివారాత్రి కొరకు పనిచేస్తున్న దేవదూతల సమూహం. నీ కొరకు కొంత దేవుని ఆత్మలు దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడుకుంటూ సేవ చేస్తున్నాడు దేవుడు. తండ్రి పనిలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు పనిలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ పనిలో ఉన్నాడు, దేవదూతల పనిలో ఉన్నాయి, ప్రకృతి పనిలో ఉంది. కానీ దేవుని పిల్లలైన మనం పని మరిచిపోయి బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆయన పని, ఆయనకు ఆహారం అంట. కానీ ఈరోజు మనం తిండి కొరకే సేవ అనుకున్నాం. మనం బ్రతకలేక బడి పొందులు అనేవారు ఇంతకు ముందు, ఇప్పుడు బ్రతకలేక పాస్టర్ గారు అన్న స్థితికి తీసుకొచ్చేసాం మనం. ఎందుకంటే సేవ ఎలా చేయాలో అర్థం కావట్లేదు మనకి, సేవకున్న మూలాలు అర్థం కావట్లేదు. ఎంతమంది దేవదూతల్ని ఎందుకు ఇచ్చాడు మనకంటే, రక్షణ పొందిన స్వాస్థ్యం మన ఆస్తికర్తలు మనం. ఆ పరలోక రాజ్యం సంపాదించుకోవటానికి, అనేకమంది సంపాదించి పెట్టడానికి మనం సేవ చేయాలి అని ఆయన నిన్ను ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు. మనల్ని ఎప్పుడు కూడా మనల్ని వైపు ఆయన కనిపెడుతూనే ఉన్నాడు. ఆయన మనల్ని చూడండి ఎంత గొప్ప మాటలు రాయించుకొచ్చాడండి ఆయన. పౌలు భక్తుల ద్వారా మాట్లాడుతున్న మాటలు, మళ్ళీ వీరందరూ రక్షణ శ్వాసను పొందబో వారికి పరిచారం. మనకి ఏది కావలసి వచ్చినా అన్ని విషయాల్లో కూడా ప్రతి క్షణము కూడా కాపాడుతూ వస్తున్నాడు కదయ్యా. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నవారు కూడా పరిచర్య చేశారంట. ఎంతవరకు మనం దేవుని పనుల్లో ఉన్నాం, ఎంతవరకు దేవుని పనుల్లో మనం ముందుకు వెళుతున్నాం? అట్లీస్ట్ మన పిల్లలైనా పంపిస్తున్నామా? మనమైనా చేస్తున్నామా దేవుని పని? కాబట్టి దేవుని మాటలు వింటున్న మీరు ఆలోచించదగ్గవలసిన విషయం. ఈరోజు నేను పరిచర్య చేస్తున్నాను నిడదవోలులో. నిడదవోలు వెళ్ళే సమయానికి అక్కడ కుటుంబం ఉంటుంది, రాజుపాల్ గారి కుటుంబం. మొత్తం అన్నీ కూడా చక్క పెట్టేస్తారు వాళ్ళు, అద్భుతంగా జరిగిస్తారు. పరిచర్య దేవుడు తనకు వదిలిపెట్టాడా?
ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో, ఇప్పుడు ఇంటర్మీడియట్లో స్కూల్ ఫస్ట్లో నిలబెట్టాడు తనని. దేవుని పని చేస్తాడు అన్నీ కూడా. యవనస్తుడు కుర్రాడు. అటు జగ్గనపేట వెళ్తాను, ఒక కుటుంబంలోకి జరుగుతుంది, అవన్నీ కూడా సమకూరుస్తారు, అన్నీ కూడా చక్కదిద్దుతారు కుమారి గారు అనే ఆ కుటుంబం. దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడు అండి. హైదరాబాద్ నుంచి లైవ్ ద్వారా వాకింగ్ చెప్తున్నాను. అక్కడి నుంచి తమ్ముడు వంశీ, అలాగే పవన్, వాళ్ళు ఇరువురు కూడా వారి కష్టార్జితములో ఎప్పుడు కూడా పరిచర్య ఆగకూడదని దేవునికి పనిలో వాళ్ళకున్న వాళ్ళకు కలిగిన దాంట్లోనే వాళ్ళు పంపిస్తూ ఉంటారండి. ఎంత గొప్ప పరిచర్య సాగుతుంది. సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి. మన కుటుంబం ద్వారా దేవుని సేవ ఎంత జరుగుతుంది అన్న ఆలోచనతో మనం ప్రయాణము చేయగలగాలి. అలాగ మనం ప్రయాణం చేసినప్పుడే దేవుడు మనల్ని మెచ్చుతాడు. ఆయన ఆశీర్వాదం మన కుటుంబం పైన మెండుగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, యెహోషువ గారు అంటున్నాడు, ఇదిగో మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేనును నా కుటుంబమును యెహోవాని సేవించుదాం. నిన్ను నన్ను పిలిచాడయ్యా. ఎలా పిలిచాడైనా? ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా. ఎందుకు పిలిచాడంటే చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి. ఏ వెలుగుది? ఆశ్చర్యకరమైన వెలుగు నడిపించాలి. అందుకే కదా నిన్ను పిలిచింది ప్రభువారు. మరి ఆ పిలుపుకు లోబడి మనం పని చేయాలి కదా. ప్రార్థనకి వెళ్ళి రావటమే గొప్ప కాదండి. దేవుని మందిరికి వెళ్ళిపోయాం, మనకు దోచ 10 రూపాయల కానుక వేసేసాం, డబ్బాలోను వచ్చేసాం, అది కాదండి. నువ్వు దశమ భాగం ఇస్తే సేవ చేసినట్టు కాదండి. దేవుని సేవ, దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని వాక్యం వినాలి, మందిరపు సేవ చేయాలి, సహోదరులకి చేయూతగా ఉండాలి. తర్వాత ప్రార్థన సేవ, అందరి కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు, అందరి గురించి కూడా, సంఘం గురించి, సమాజం గురించి కూడా. 5వది సేవకులతో ఉండి సేవ చేయాలి. అటువంటి సేవ మనం జరిగించినప్పుడే మనకు వచ్చిన సేవకులు మనకు తోడుగా ఉంటారు. లేదా ఆ సేవకులు తప్పుకుంటారు, మనం అష్ట కష్టాల్లోనికి జారిపోతాం. దేవుడు ఇచ్చిన సేవకులు మనకు తోడుగుండి సేవ చేసి పరిచర్య చేయాలంటే నీవు దేవుని పరిచర్య లోకములు భూలోకములు జరిగించాలి. అందుకే నేను పుట్టించాడు, అందుకే ఈ లోకానికి వచ్చావు. అది నీ బాధ్యత. అందుకోసం రెస్పాన్సిబిలిటీ అంటారు దాన్ని. ఆత్మీయమైన బాధ్యత కలిగి ఉన్నావా? కలిగి ఉంటే పరలోక రాజ్యానికి చేరుకోగలవు. కలిగి లేకపోతే ఈ లోకములో నుంచి నిత్య అగ్ని పాశాల్లోనికి వెళ్ళిపోతాం. నిర్ణయం మనదే. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక్క క్షణము కూడా రెస్ట్ లేకుండా ఆయన బ్రతికున్న ప్రతి దినము కూడా దేవుని పరిచర్య చేసి, దేవుని సంతోషపరిచి, నువ్వు నాకు అప్పగించిన పని, భూమి మీద చేయుటకు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చని చెప్పాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ఉన్నటువంటి ఆలోచన. ఆయన మనకు మాదిరి, నమూనా. అట్టి నమూనా మాదిరి ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ పరలోక రాజ్యానికి చేరిపోదాం. క్రీస్తు రక్తంలో కడగబడదాం, రక్షణ పొందుదాం, మారు మనసు పొందుదాం. దేవుని కంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరు లేరు. యేసుక్రీస్తు గొప్ప రక్షకుడు ఈ లోకంలో లేడు. పరిశుద్ధాత్మ తోడు ఎవరు కూడా మనకి ఇవ్వలేరు. అట్టి ఆలోచనతో మనం ప్రయాణం చేసి అట్టి కృపను మనం పొందుకుందాం. ఇట్టి దీవెనటి ఆశీర్వాదాలు దేవుడు మీ అందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడా, కన్న తండ్రి, మీ ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు మహాప్రభు. నీ ప్రేమ చాలా గొప్పది నాయన. నీ పనిలో పిల్లలందరూ పాలిభాగస్తులయ్యి దేవుని పని చేయుటకు సహాయం చేసి కృపతో ఖాయమని దాయమని నీ బిడ్డలందరూ విధంగా వాడుకొనమని, నూరొంతుల ప్రతిఫలాన్ని అనుగ్రహించమని క్రీస్తునామములో అతి వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.